హాయ్, వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు టీఎస్ ఐసెట్ 2024 కౌన్సిలింగ్లో చాలామంది కమెంట్ చేస్తున్న మెసేజ్ని ఇక్కడ తీసుకున్నాను. ఫస్ట్ ఫేజ్ ఆర్ సెకండ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో ఆల్రెడీ మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేసాము, సర్టిఫికేట్ కూడా ఇచ్చేసారు. మేము మళ్ళీ స్పెషల్ ఫేజ్లో పాల్గొనాలనుకుంటున్నారు, సర్టిఫికేట్స్ రిటర్న్ ఇస్తారా అనే ఈ క్వశ్చన్కి పూర్తి వివరాలు తెలుసుకుందాం. చాలామంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తూనే చాలామందికి షేర్ కావడం, సజెషన్లో రావడం జరుగుతుంది. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నా, ఫస్ట్ ఫేజ్లో కానీ సెకండ్ ఫేజ్లో కానీ సీట్ వచ్చిన స్టూడెంట్స్ మ్యాక్సిమం మీ సీట్ని వదులుకోవడానికి ట్రై చేయకండి. ఎందుకు అంటే స్పెషల్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీరు లెఫ్ట్ ఓవర్ సీట్స్ కనుక చూస్తే చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి కనుక మీరు మంచిగా కాలేజ్ వచ్చిన సీట్ని వదులుకొని ఇంట్లోకి వస్తే ఇందులో సీటు వస్తుంది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫ్రెష్ టమాటోస్ గురించి చెప్తాను. ఫ్రెష్ టమాటోస్ కుప్పపోసారు, అందరు తీసుకొని వెళ్తున్నారు. ఫస్ట్ బ్యాచ్లో కొంతమంది తీసుకెళ్ళారు, సెకండ్ బ్యాచ్లో కొంతమంది తీసుకెళ్ళారు. ఇప్పుడు ఈ థర్డ్ బ్యాచ్లో ఏముంటాయి, అన్నీ ఏరేసినవి, కొన్ని మాత్రమే ఫ్రెష్గా ఉంటాయి. అంటే థర్డ్ దాంట్లో వచ్చే సీటు మంచిది వస్తుండొచ్చు, రాకపోవచ్చు. ఎవరికైతే ఫస్ట్ ఫేజ్లో సెకండ్ ఫేజ్లో రాలేదో వాళ్ళు మాత్రమే పాల్గొనడానికి ట్రై చేయండి. మీకు వచ్చిన సీట్ని మీరు అయితే వదులుకోకండి, ఎందుకంటే ఫైనల్ ఫేజ్లో చాలా తక్కువగా సీట్స్ ఉన్నాయి. నా నుంచి అడ్వైజ్ అయితే ఇది. అయితే మరి సర్టిఫికెట్స్ రిటర్న్ ఇస్తారా, మేము సెల్ఫ్ రిపోర్టింగ్ చేశామంటే ఇక్కడ ఏం చెప్పిరు 6వ పాయింట్, ద క్యాండిడేట్స్ హూ సెక్యూర్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఇన్ స్పెషల్ ఫేజ్ ఇన్ డిఫరెంట్ కాలేజ్ యాజ్ టు టేక్ బ్యాక్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ టీసీ ఫ్రమ్ ద కాలేజ్ వేర్ he or she has reported after final phase shall report the special phase allotted college on or before 7/10/2024. సో మనకు 4th రోజు సీట్ అలాట్మెంట్ చేస్తారు. అంటే మీరు ఇంతకుముందుకు ఇచ్చిన కాలేజీలలో వితిన్ 2 డేస్లో మీ సర్టిఫికేట్స్ తెచ్చి కనుక ఇందులో ఇస్తేనే మీకు సీట్ అనేది ఇందులో అలాట్ అయినట్టు, లేకపోతే సీట్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మరి కాలేజ్ వాళ్ళు ఇస్తారు ఇయ్యరు అంటే, ఏ కాలేజ్ వాళ్ళైనా వేరే కాలేజీలో సీట్ వచ్చింది అంటే ఇచ్చేస్తారు మ్యాక్సిమం. కానీ కొన్ని కాలేజీలు అయితే మిమ్మల్ని తిప్పించుకోవడానికి ట్రై చేస్తాయి. ఎందుకంటే మీ వల్ల ఆ కాలేజీలో సీటు పోయింది కనుక మీరు కట్టిన జేఎన్టీయూ ఫీజు 10,000 8,000 పే చేస్తారు కదా, అవి ఇస్తారో ఇవ్వరో డౌటు. బట్ సర్టిఫికేట్స్ అయితే రిటర్న్ ఇస్తారు. బట్ సర్టిఫికేట్స్ మీరు అడగగానే మాత్రం ఇవ్వడానికి వాళ్ళు ప్రయత్నం చెయ్యరు. ఎందుకంటే మీ వల్ల వాళ్ళు సీట్ లాస్ అయ్యారు. సర్టిఫికేట్స్ అయితే ఇస్తారు కన్ఫామ్, బట్ మీరు పెట్టిన సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీజు అనేది డైరెక్ట్గా ఈ థర్డ్ ఫేజ్లో వచ్చిన కాలేజ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది, అది కన్ఫామ్. బట్ మీరు ఎక్స్ట్రా ఏదైతే ఫీజు పే చేసిరో 8,000 10,000 అవి ఇస్తారా ఇయ్యరా అనేది డిపెండ్స్ ఆన్ ద కాలేజ్ ఉంటుంది. బట్ రిక్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రాబ్లం ఏంటి ఆ కాలేజీలో జాయిన్ కాకపోవడానికి అని చెప్పుకోవాల్సి ఉంటుంది. సో బెటర్ ఏ కాలేజీలో సీట్ వచ్చిందో అదే కాలేజీలో ఉండండి. ఇక మాకు నచ్చలేదు, మా వల్ల కాదు ఈ కాలేజ్ అనుకున్న వాళ్ళు మాత్రమే స్పెషల్ ఫేజ్లో పాల్గొనండి. అందరూ వచ్చి అన్ని ఫేజ్ కౌన్సిలింగ్లో పాల్గొనడం వల్ల కొత్తగా వచ్చిన స్టూడెంట్స్కి, అంటే ర్యాంక్ ఎక్కువ వచ్చిన స్టూడెంట్స్కి ఏ ఫేజ్లో సీట్ రాకుండా పోతుంది. వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.